నిధి అగర్వాల్ గారు ఆవిడ ఎంట్రన్స్ ఇది. ఖచ్చితంగా మనం దీన్ని ఫ్లాప్ చేయాలి. మోదీ గారు చెప్తారు ఒకసారి, ఏ పవన్ నహీ హే ఆంధీ హే, దాన్ని వాడారు ఈ ట్రైలర్లో. యాంటీ ఫ్యాన్స్ నుంచి మనం కొంచెం వినాల్సి వస్తుంది. చిరంజీవి గారు కూడా ఒకసారి చెప్పారు ఒక ఆడియో ఫంక్షన్లో. ఓ మంచి సౌండ్తో నా టీవీలో ఇప్పుడు నేను చూడబోతున్నా మళ్ళొకసారి. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడు కోసం ఎందుకు కట్టాలరా పన్ను ఉంటున్న సమయం. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. గోల్కొండ నుంచి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. రాసే చరిత్ర ఇది. సింహాసనమా, మరణ శాసనమా? ఆల్రెడీ మనం చావా సినిమాలో చూసాం. ఔరంగజేబ్ ఎంత క్రూరుడో చాలా క్లియర్గా చూపించారు చావా మూవీలో. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వర్సెస్ ఔరంగజేబ్. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. తణికెల బర్నీ గారి డైలాగ్. ఆ కోహినూర్ అని అనగానే కళ్యాణ్ గారిని చూపించారు. దట్స్ నైస్, గుడ్ కట్ హియర్. తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఇప్పుడు దాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తాం. ఇక్కడ ఒక పులిని వేటాడే బెబ్బులి ఆ డైలాగ్ ఉంది చూసారా. అక్కడ వచ్చినటువంటి అది ఏదైతే ఉందో కొంచెం సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నారు అనిపించింది. మీరు చావా మూవీ ఎంట్రన్స్లో కూడా హీరో ఎంట్రన్స్ విక్కీ కౌశల్ది చూస్తే, హీ విల్ బి ట్రాప్డ్ ఇన్ టు ఏ లయన్స్ డెన్. ఆ లయన్తో ఫైట్ చేసి హీల్ కమ్ అవుతారు కదా. ఆ సీన్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ లెవెల్లో ఉండాలి. సో వెన్ కళ్యాణ్ గారు ఈజ్ ఫేసింగ్ ఏ టైగర్, సో ఆ సీక్వెన్స్ గనక ఆ లెవెల్లో ఉంటే చాలా బాగుంటుంది. లేదు కొంచెం గ్రాఫికల్గా ఉంటే గనక మేబీ యాంటీ ఫ్యాన్స్ నుంచి మనం కొంచెం వినాల్సి వస్తుంది, ఏంట్రా ఈ గ్రాఫిక్ ఇలా తీసారేంట్రా అని చెప్పి. మేబీ స్టోరీ లైన్తో సింక్ అవ్వచ్చు ఆ సీక్వెన్సెస్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్క్రీన్ ప్లే. నిధి అగర్వాల్ గారు ఆవిడ ఎంట్రన్స్ ఇది బాగుంది. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరములు చెప్పింది వినాలి. నువ్వు మా వెర్రివిస్తున్న మావయ్యవు కదూ. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా ఎగరాలి. ఒక మతం వాళ్ళదే పవిత్రం అనుకోవడమే ఈ విశ్వం మొత్తానికి వచ్చినటువంటి ఇట్స్ ఎ వరల్డ్ ప్రాబ్లం అయిపోయింది. ఎందుకు అలాగా? అన్ని మతాలు ఈక్వల్ అని అనుకుంటే ఏ బాధ ఉండదు కదా. సో మన పవిత్ర జెండా ఎగరాలి అన్నప్పుడు అక్కడ ఒక వచ్చినటువంటి ఆ డైలాగ్ చాలా బాగుంది. మనం ఒకటి అనుకుంటాం, కానీ ప్రకృతికి ఉన్నటువంటి ఒక డిఫాల్ట్ నేచర్ ఏంటంటే, ఇండైరెక్ట్గా చెప్పారు, అధర్మం విచ్చలవిడిగా దాని ఏమంటారు స్ప్రెడ్ అవుతున్నప్పుడు ధర్మ విల్ ష్యూర్లీ అరైజ్ అని. సో కళ్యాణ్ గారి ఫైట్ సీక్వెన్స్ ఒకటి చాలా బాగా అనిపించింది. బాబా స్వాట్స్తో ఫైట్ చాలా బాగుందండి. ఈ సీక్వెన్స్ని బాగా తీశారు. తోడేలతో సీన్
ఓ ఫైనల్లో ఫైనల్ షాట్ బ్లడ్ ఆన్ హిస్ ఫేస్ వెరీ నైస్. ట్రైలర్ అయితే 2 minutes ట్రైలర్ నాకు చాలా బాగా అనిపించింది. ఒక 3-4 మూమెంట్స్, గూస్ బంప్స్ మూమెంట్స్, డెఫినెట్లీ మ్యూజిక్ కీరవాణి గారి చాలా మంచి మ్యూజిక్ నాకు అనిపిస్తుంది. ఆ బీజిఎం అది హరిహర వీరమల్లు స్టార్టింగ్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అని 2021లో రిలీజ్ చేశారు. ఆ అది చాలా మంచి గూస్ బంప్స్ ఇచ్చే బీజిఎం అది. సో ట్రైలర్లో కూడా దాని ఎసెన్స్ క్లియర్గా కనిపిస్తుందండి. చాలా బాగుంది. నేను నిజంగా ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని ఎవరు తీరు. ఆ, ఖచ్చితంగా మనం దీన్ని ఫ్లాప్ చేయాలి అని చెప్పి ఎవరు సినిమా తీయరు కదా. ఇప్పుడు కళ్యాణ్ గారు పాలిటిక్స్ అని చెప్పి బిజీగా వెళ్ళిపోయారు, ఆ పనిలో ఉన్నారు. ఉన్న టైంలో అరే ఏంట్రా ఇది, ఇంట్రెస్ట్ పోయిద్ది ఎవరికైనా సరే. లేదు, ఆయన వెళ్తే వెళ్ళారు, మనం మిగతా వర్క్స్ మనం చూసుకుందాం, మిగతా సీన్స్ చేద్దాం, ఆ, మనం గ్రాఫిక్ మీద వర్క్ చేద్దాం, వేరే రెస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ వాళ్ళ వర్క్ మీద వర్క్ చేద్దాం అని చెప్పి నాకు క్లియర్గా డెడికేషన్ కనిపిస్తుంది. ఏం రత్నం గారు వాళ్ళ అబ్బాయి జ్యోతికృష్ణ వీళ్ళ డెడికేషన్ క్లియర్గా కనిపిస్తుంది. నాకు ఈ సినిమా కన్నా ఓజీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా కేవలం రత్నం గారు ఆయన పెట్టిన డబ్బు, ఆయన వెయిట్ చేసిన టైం, వాళ్ళ కొడుకు పడ్డ కష్టం, దీనికి రెస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఎవరైతే టైం స్పెండ్ చేశారో, ఇంతకాలం వెయిట్ చేశారో, వాళ్ళందరికీ ఇఫ్ ది గెట్ బ్యాక్ ద మనీ చాలా చాలా ఇంకేం అక్కర్లేదు. కళ్యాణ్ గారు కూడా ఇది హిట్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలి, బంపర్ డూపర్ హిట్ అయిపోవాలి, రికార్డ్స్ బ్రేక్ చేయాలని ఆయన అనుకోరు. ఈ సినిమాకి కాదు, ఏ సినిమాకి కూడా ఆయన అనుకోరు. కానీ జస్ట్ పెట్టిన డబ్బులు వస్తే చాలు అని అనుకున్నాను నిన్నటి వరకు. ట్రైలర్ ఓకే 11-10కి ట్రైలర్ వస్తుంది జూలై 3rd అని అన్నా సరే, ఓకే వస్తే రాని, ట్రైలరే కదా. ఎలాగో ట్రైలర్ అంటే ఏముంది, సినిమాలో ఉన్నటువంటి హైలైట్స్ అన్నిటినీ అక్కడక్కడ తీసి ఒక 2.5 minute కట్ చేస్తారు ట్రైలర్, ఏముందిలే అని అనుకున్నాను. కానీ ఈ ట్రైలర్ చూసినాక నిజంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతున్నాయి. చాలా బాగుంది, ట్రైలర్ వరకు చాలా బాగుంది. సినిమా అంతా కూడా ఇలానే ఉంటే కనుక ఇట్ విల్ బి నెక్స్ట్ లెవెల్. అంటే ఒక స్టోరీని చెప్తున్నారు, ఇట్స్ ఏ హిస్టారిక్ ఫిలిం. ఫస్ట్ టైం కళ్యాణ్ గారు ఇలాంటి రోల్ ప్లే చేస్తున్నారు. ఒక వీరుడు ఒక అధర్మానికి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తున్నటువంటి ఆ నేపథ్యంలో సాగే సినిమా. నిజంగా ఎక్స్పెక్టేషన్స్ని మించేసింది ట్రైలర్. కానీ జస్ట్ వీ హ్యావ్ టు హోల్డ్ అవర్ నర్వ్. ఎందుకంటే ట్రైలర్లు అద్భుతంగా కట్ చేసి సినిమాలో కంటెంట్ లేనటువంటి ఎక్స్పీరియన్సెస్ మనం గతంలో చాలా చూసాము. ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ సినిమానే కాదు, మిగతా హీరోస్ కూడా ట్రైలర్స్ ఓ రేంజ్లో ఉంటాయి, కానీ సినిమా ఆ మేరకు ఉండకపోవచ్చు. కానీ నాకు ఏదైతే వర్క్ పట్ల డెడికేషన్ ఏదైతే కనిపించిందో, డైరెక్టర్ అండ్ క్రూ, రెస్ట్ ఆఫ్ ద క్రూ వాళ్ళ డెడికేషన్ ఏదైతే కనిపించిందో, అది సినిమాలో కూడా ఉంటుందని నాకు అనిపిస్తోంది. కీరవాణి గారి మ్యూజిక్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బిగ్గెస్ట్ ఎసెట్ ఫర్ దిస్ ఫిల్మ్, డౌటే లేదు. ఆయన ఇచ్చినటువంటి ఆ బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎంటైర్ క్రూ ఫస్ట్ టైము కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సరిపోతుంది, కలెక్షన్స్ వచ్చేస్తాయి అనే మైండ్ సెట్తో నార్మల్గా ఫ్యాన్స్ అయితే ఉంటాం మనం. కానీ ఫస్ట్ టైం నాకు ఇంత కష్టపడ్డారు, టీం కష్టపడింది, ఇంత గ్రాండియర్గా ఉంది, బాహుబలి రేంజ్లో ఉంది, కొంచెం వాళ్ళ వర్క్కి తగ్గ అవుట్పుట్, ఒక ప్రజలకి నచ్చి ఆడియన్స్ విపరీతంగా అడ్మైర్ చేసి రిపీట్ ఆడియన్స్ కనుక ఈ సినిమాకి వస్తే అది చాలు అనిపిస్తోంది. కళ్యాణ్ గారికి ఇప్పుడు సినిమాలతో పని లేదు. ఆయన సినిమాలు చేస్తా అని ఒప్పుకున్నా సరే ఒప్పుకోరేమో, ఎందుకంటే నౌ హీఈస్ ఇంటూ పాలిటిక్స్, ఫుల్ టైం పొలిటీషియన్ ఆయన ఒప్పుకున్నటువంటి ఈ సినిమాలు ఉస్తాద్ గబ్బర్ సింగ్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఓజీ, ఈ రెండు అయిపోయినాక హిస్ జాబ్ ఇస్ డన్.
ఇంకా ఫుల్ టైం పొలిటీషియనే. ఈ డోంట్ వాంట్ టు సైన్ అప్ ఎనీ మోర్ సినిమాస్ అనిపిస్తోంది. సో అలాంటి టైంలో ఆయన ఆయన కూడా ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా ఆయన టైం తీసుకుని అటు జనాల కోసం ఆలోచిస్తూ ఇటు సినిమా కోసం నమ్ముకున్న ఈ స్టోరీ కోసం ఆయన పెట్టిన హార్డ్ వర్క్ కూడా మనం ఎంత మాట్లాడినా తక్కువే. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయటం అనేది ఇట్స్ నాట్ వెరీ ఈజీ. చిరంజీవి గారు కూడా ఒకసారి చెప్పారు ఒక ఆడియో ఫంక్షన్లో, నేను చేయలేకపోయాను కానీ నువ్వు చేయగలవు, నువ్వు 2 పడవల మీద కాలు పెట్టి సేఫ్గా నీ జర్నీని నువ్వు చేయగలవు అని ఒకసారి చెప్పడం జరిగింది. కళ్యాణ్ గారు కూడా అదే చేస్తున్నారు అండ్ సక్సెస్ఫుల్ అనే చెప్పాలి. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ వెరీ ఆల్ ద బెస్ట్. వెయిటింగ్ ఫర్ 24 జూలై. నేనైతే ఇప్పుడే వెళ్ళి లీవ్ అప్లై చేసేస్తాను, హాలిడే పెట్టేస్తాను ఆ రోజు. యా, మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీ రెస్పాన్స్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.